ఉద్యోగ భద్రత, కార్మికులకు భద్రత కల్పించాలని ఆనాడు యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేదవాళ్ళు నచ్చే మెచ్చే విధంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని ఆనాడు యూపీఏ ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించే విధంగా ఆనాడు 2006లో ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి ఎన్డీఏ ప్రభుత్వంలో ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలకు భిన్నంగా దేశంలోని ప్రజల అభిప్రాయాలకి, కూలీల అభిప్రాయాలకి, పేదవాడి అభిప్రాయాలకి భిన్నంగా ఈ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి విబి రామ్జీ పేరుతో రాష్ట్రాల అభ్యంతరం తెలియచేస్తున్నా, దేశంలోని పేదవాళ్ళు అభ్యంతరాన్ని తెలియచేస్తున్నా ఒంటెద్దు పోకడతో కేంద్ర ప్రభుత్వం ఈ రామ్జీ కార్యక్రమాన్ని నిన్న 1వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. జనవరిలో అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే ఈ ఉపాధి హామీ కార్యక్రమాన్ని పేరు మార్చి పేదవాళ్ళ హక్కులను హరించే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చిన అంశంలో తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా దాన్ని వ్యతిరేకరిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపటం జరిగింది. అయినా ఒంటెద్దు పోకడతో కేంద్ర ప్రభుత్వం ససేమరా అంటే ససేమరా అనే విధంగా ఒక్క లైను, ఒక పులి స్టాపు, కామా కూడా వారు అనుకున్నది మార్చకుండా యాజ్ ఇట్ ఈజ్గా నిన్న జూలై 1వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం జరిగింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సహచర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి దేశంలోని మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఏ రకమైన ఆలోచనలో నిర్ణయాలు తీసుకుంటున్నారో అదే రకంగా ఈ కొత్త చట్టంలో ఏమేమి మార్పులు చేశారో ఈ మార్పులు చేయటం వలన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, కార్మికులకి, కర్షకులకి, నిరుపేదలకి ఎంత నష్టము జరుగుద్దో దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయగలుగుతామో ఈ సబ్ కమిటీని ఒక రిపోర్టు ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో సబ్ కమిటీని వేశారు. ఆ రిపోర్టుని ఈరోజు కేబినెట్లో చాలా క్షుణ్ణంగా, చాలా అంటే ఇంత డిబేట్ ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే ఇది కార్మికులకు సంబంధించింది, పేదవాళ్ళకి, పేద కుటుంబానికి సంబంధించింది. చాలాసేపు దీని మీద డిస్కషన్ చేసి అనివార్యంగా దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఒప్పుకున్నాయో అదే రకంగా తెలంగాణ రాష్ట్రం కూడా గత్యంతరం లేని పరిస్థితిలో ఒప్పుకుంటూ న్యాయపరంగా దీని మీద అప్రోచ్ అవ్వాలని ఈరోజు కేబినెట్ తీర్మానించడం జరిగింది.